రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతినిత్యం రహదారులపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు బస్ యజమానులకు చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అలాంటి పరిస్థితులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రవాణా శాఖ సాఫ్ట్వేర్ లో ఉన్న ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్ర తెలంగాణ ప్రైవేట్ బస్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలియజేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరూ ఇస్తాను సార్. ఇప్పుడు ఇచ్చినారు, మనం పాత వాళ్ళు కూడా ఇచ్చినారు, మేము ఇస్తాను. బట్ ఏంటంటే ఆ వే ఆఫ్ టేకింగ్ అనేది లేక చతికిలబడినారు ముందు. అంటే లాస్ట్ 5 ఏళ్ళు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు ఇచ్చిండొచ్చు, అన్ని దానిలో డబ్బులు ఇచ్చినారు, స్కీమ్స్ ఇస్తా వచ్చినారు. వాళ్ళు కూడా 1వ తేదీ కాకపోతే 2వ తేదీకి ఇచ్చినారు. బట్ కక్ష సాధింపు అనేది ఎక్కువ ఉంటా వచ్చింది. అందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అయితే ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు సీఎం గారు అయితేనే, మేము కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఎందుకంటామంటే గతంలో వ్యాపారస్తులు అయితేనే, ఉద్యోగస్తులు ఇవే ఈ సెక్టర్లో ఎక్కువ ఉండేది. అందరూ వ్యతిరేకించినారు కాబట్టి చాలా డ్యామేజ్ జరిగింది వాళ్ళకు. ఇప్పుడు మేము 4.5 నెలలు అయింది. మాకు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూలో చూస్తే ఎఫ్ఐఆర్లు బుక్ అయినట్టు ఇవన్నీ చూస్తాం కదా, పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది తగ్గిపోయినాయి. ఇంకా నిజంగా ఒకటి చెప్పాలా, స్టేజ్ పైన చెప్పచ్చు చెప్పకూడదు, మా వాళ్ళు ఎవరైనా చేసినా కూడా కేసులు బుక్ అవుతాయి. ఎందుకంటే తెలిసిపోతుంది. అప్పుడు అంతగా జనాలు అసహించుకున్నారు. ఇప్పుడు సేమ్ మనం అదే పరిస్థితి చేసినామంటే ఖచ్చితంగా మనకు అదే పతనం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేది బాగా వాడతాను. ఎందుకు వాడతాను అంటే ఆ ఫ్రెండ్లీ అనే మాట లేకే దెబ్బతినిపోయినాడు బాబు. అందుకోసం